అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ లెర్నింగ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం 6 టైం మేనేజ్మెంట్ టిప్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అవి కనుక మీరు పాటించగలిగితే డెఫినెట్గా మీరైతే రిజల్ట్ని చూస్తారు. టైంని పూర్తిగా యూటిలైజ్ చేసిన వారు అవుతారు. లేట్ చేయకుండా టిప్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ టిప్ వచ్చేసి బ్లాక్ యువర్ టైం. ఎలా అంటే బ్లాక్ చేయమంటే టైంని బ్లాక్ చేయడం కాదు, షెడ్యూల్ స్పెసిఫిక్ టైం బ్లాక్స్ ఫర్ స్టడీయింగ్, బ్రేక్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్ టు మ్యాక్సిమైజ్ ఫోకస్ అండ్ అవాయిడ్ బర్న్అవుట్. అంటే బ్యాలెన్స్డ్ టైం అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎలాగంటే ఎగ్జాంపుల్ లైక్ స్టడీయింగ్కి, బ్రేక్స్కి, ఫన్ యాక్టివిటీస్కి, ఇలా మొత్తం అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి ముందే డే బిఫోర్గా మీరు అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా చేయడం వల్ల టైం వేస్ట్ అవ్వకుండా ఏది చేయాలో క్లారిటీ ఉంటుంది. మీరు టైంని కరెక్ట్గా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేయగలుగుతారు. ఓకే, అవర్ మూవ్ ఆన్ టు ది సెకండ్ టిప్ వచ్చేసి సే నో టు డిస్ట్రాక్షన్. ఎలా అంటే డిస్ట్రాక్షన్సే లేకపోతే అసలు మీరు టైంని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేస్తారు. టైంకి డిస్ట్రాక్షన్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అనమాట. డిస్ట్రాక్షన్ ఎక్కువగా ఉంటే అసలు టైం యూటిలైజేషన్ తగ్గిపోతుంది, టైంని వేస్ట్ చేసేస్తారు. టైం యూటిలైజేషన్ ఉంటే డిస్ట్రాక్షనే ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ అయితే డిస్ట్రాక్షన్స్ అనేవి టెంపరీ, టైంని యూటిలైజ్ చేస్తే మీరు డెఫినెట్లీ సక్సెస్ సాధిస్తారు అని గుర్తుపెట్టుకోండి. ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. అప్పుడు మీరైతే డిస్ట్రాక్షన్కి దూరంగా ఉండగలుగుతారు. ఫస్ట్ అయితే ఫోన్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. టర్న్ ఆఫ్ యువర్ ఫోన్. ఓకే, మొబైల్ అనేది అస్సలు వద్దు మనకి. ఓకే, మొబైల్ వద్దు అస్సలు. సో అండ్ క్రియేట్ ఏ కామ్ డిస్ట్రాక్షన్ ఫ్రీ జోన్ టు బూస్ట్ యువర్ కాన్సన్ట్రేషన్. ఒక సెపరేట్ రూమ్ కానీ సెపరేట్గా మీకు ఎక్కడైతే కామ్గా, ఎక్కడైతే ప్రశాంతంగా, ఎక్కడైతే అసలు సౌండ్స్ అనేవి లేకుండా మంచిగా డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండదు చూడండి. అక్కడికి వెళ్ళి స్టడీస్ చేయండి. డెఫినెట్లీ కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది బూస్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండకపోతే మీ మైండ్ ఎప్పుడు స్టేబుల్గా, కామ్గా మరియు ఫోకస్డ్ అండ్ కాన్సన్ట్రేషన్ బూస్ట్ అయ్యి పెరుగుతుంది. సో ఎప్పుడైనా సరే ఇలా డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఉండడానికి ట్రై చేయండి. అప్పుడు టైం అనేది యూటిలైజ్ చేయొచ్చు. ఓకేనా? We move on to the third tip of this video. Add buffer zone అంటే ఏంటి? ప్లాన్ ఎక్స్ట్రా డేస్ టు హ్యాండిల్ అన్ఎక్స్పెక్టెడ్ టాస్క్ ఆర్ డిలేస్ సో యూ స్టే స్ట్రెస్ ఫ్రీ అండ్ ఆన్ ట్రాక్. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ప్లాన్ చేసుకుంటారు కదా, ప్లానింగ్లో అన్ఎక్స్పెక్టెడ్గా చుట్టాలు రావచ్చు, లేదంటే మీకు అవ్వకపోవచ్చు, అప్పుడు వేరే బయటికి వెళ్ళొచ్చు, ఇలా అవుతూ ఉంటాయి కదా. అప్పుడు వాటిని కవర్ చేయడానికి అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా వచ్చినవి ఎక్స్ట్రా డేస్ ముందే ప్లాన్ చేయండి. ఓకేనా? అప్పుడు మీరు అయ్యో ఇప్పుడు ప్లాన్ చేసాం, ఇప్పుడు ఎవరైనా బయటికి వెళ్ళాల్సి వస్తే ఇలాగా అని ఉండకుండా ముందే ఇలా యాడ్ బఫర్ జోన్స్ వేయడం వల్ల ఏంటంటే టైంని మ్యాక్సిమం యూటిలైజ్ చేసేయగలుగుతారు. ఓకేనా? దానికి ముందే బ్యాకప్ ఆప్షన్ ప్లాన్ బి ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్లీ టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆ టాస్క్ని కూడా అనుకున్న టైంలో కాకపోయినా ముందు బ్యాకప్ ఆప్షన్గా రిటైన్ చేసిన డేట్ని తర్వాత మనం యూజ్ చేసి టాస్క్ని అయితే కంప్లీట్ చేసేయచ్చు. ఓకేనా? అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి క్లాస్ టు క్యాలెండర్ సింక్ ఏంటి? Put all your classes, deadlines and exams into a digital calendar to avoid surprises and manage your time smoothly. అంటే ఏంటి? క్యాలెండర్ అనేది మెయింటైన్ చేయమని చెప్తున్నారు ఇక్కడ. అది కూడా మామూలు క్యాలెండర్ కాదు, మీ డెఫినెట్గా ఒక స్పెసిఫిక్ క్యాలెండర్. ఎలా అంటే అది ఓన్లీ మీ వర్క్స్ని, టాస్క్స్ని అనలైజ్ చేసి ఒక ట్రాకర్లా పనిచేయడానికి. ఓకేనా? అలా డిజిటల్ క్యాలెండర్
యాప్స్ ప్లే స్టోర్లో అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. మీరు సెర్చ్ చేసినట్టయితే, లేదంటే ఒక పేపర్లో మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసి ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ డేట్లో ఈ టాస్క్ని కంప్లీట్ చేయాలి. డెడ్ లైన్స్ అనేది ఉంటుంది. డెడ్ లైన్ ఉంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఒక ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు మీకు, ఏ పర్టికులర్ టైం ఏమీ మెన్షన్ చేయలేదు, ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకోమన్నారు. సో మీరు సాల్వ్ చేస్తున్నారు. బట్ ఒక మ్యాక్సిమం ఒక 3.5 hours పట్టింది అనుకోండి. అదే డెడ్ లైన్, అది ఇంత టైం 2 hours 45 minutesలో ఎగ్జామ్ అయిపోవాలి అని పేపర్ ఇచ్చారే అనుకోండి, మీరు ఆ డెడ్ లైన్ లోపల కంప్లీట్ చేసేస్తారు. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. డెడ్ లైన్ ఎప్పుడైనా సరే మీ ఫాస్ట్గా టైం వేస్ట్ లేకుండా కంప్లీట్ చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. డెడ్ లైన్స్ అయితే ఎప్పుడు పెట్టుకోండి. ఒక క్యాలెండర్, ట్రాక్ యువర్ టాస్క్స్, ఒక ట్రాకింగ్ క్యాలెండర్ అనేది మెయింటైన్ చేయండి. యాప్స్ ఉంటాయి, ఒకసారి ప్లే స్టోర్లో సెర్చ్ చేయండి, దొరుకుతాయి. This is our 4th tip, and move on to the 5th tip, that is deep work time. Deep work time అంటే ఏంటంటే డెడికేట్ ఫోకస్డ్ uninterrupted blocks for your toughest tasks to boost concentration and output. ఎవరికైనా సరే చెప్తున్నాను చూడండి, పర్సన్ టు పర్సన్ అనేది వాళ్ళ ఎఫెక్టివ్ టైం అయితే వాళ్ళ పర్స్పెక్టివ్స్లో చేంజ్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే పర్సనల్గా చెప్తున్నాను, ఒకరికి మార్నింగ్ 6 to 8:30 దాకా వాళ్ళ డీప్ వర్క్, అదే ఫోకస్డ్ టైం అయితే ఉంటుంది. మరొకరికి అయితే నైట్ చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోకస్డ్ టైం అయితే ఉంటుంది. మీరైతే మీ టైం ఎప్పుడు బాగుంటుంది అని చూసుకోండి. అంటే మీ ఫోకస్డ్ టైంని మీరే వెతుక్కుని, ఈ టైంలో నాకు ఫోకస్ చేయగలుగుతున్నాను, మ్యాక్సిమం యూటిలైజేషన్ టైం ఇదే అని మీరు చూడాలి. ఆ టైంలో అయితే మీరు మీ టాస్క్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే మీ గోల్డెన్ అవర్ టైం అని చెప్పుకోవచ్చు మనమైతే. ఓకేనా? ఆ టైంని మనమైతే డీప్గా యూజ్ చేయగలిగితే మన టైం చాలా ఎఫెక్టివ్గా మరియు యూటిలైజ్ చేయగలిగిన వాళ్ళు అవుతాము. ఓకేనా? అండ్ ద లాస్ట్ టిప్ ఆఫ్ అవర్ వీడియో చూద్దాం. యూజ్ టైమ్ మేనేజ్మెంట్ యాప్స్. 1 minute. Stay organized and ahead by using popular apps available in India such as Forest, Pomodoro and Todoist to plan and track your tasks effectively అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే 1 minute. ఇక్కడ ఏంటంటే మీ టైంని బాగా మేనేజ్ చేయడానికి యాప్స్ అనేవి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఫారెస్ట్, పొమోడోరో, టుడూయిస్ట్, ఇలా చాలా రకమైన యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ యూజ్ చేసి మీ టైంని అయితే మేనేజ్ చేయడానికి, బాగా యూటిలైజ్ చేయడానికి వాడమంటున్నారు. ఎలా అంటే ఫారెస్ట్ యాప్ ఉంది. ఆ ఫారెస్ట్ యాప్ ఎలాంటిదంటే మీరు స్పెసిఫిక్గా టైం అనేది ట్రాక్ చేస్తే అక్కడ ట్రీ అయితే పెరుగుతుంది. ఆ ట్రీ ఒక గార్డెన్లో అయితే చూపిస్తుంది. అదొక గేమిఫికేషన్లా ఉంటుంది. మిమ్మల్ని మీరు మోటివేట్ చేస్తుంది ఆ యాప్. ఎలా అంటే ఇండైరెక్ట్గా ఒకసారి చూడండి, డెఫినెట్లీ యూజ్ అవుతుంది. యాప్స్ అన్నీ యూజ్ చేయండి. ఒకసారి క్విక్ రీకాల్ అయితే చేసేసుకుందాం ఇవాళ వీడియోలో అయితే. 1 minute. ఫస్ట్ టిప్ వచ్చేసి బ్లాక్ యువర్ టైం. ఎప్పుడైనా సరే స్పెసిఫిక్ టైం బ్లాక్స్ పెట్టుకుని వాటిలో ఈ టైం స్టడీయింగ్కి, ఈ టైంకి బ్రేక్స్కి, ఈ టైం ఏమో ఫన్ యాక్టివిటీస్ చేయడానికి, అలా మీ టైం అనేది డివిజన్ అనేది చేసుకోండి. అండ్ అవర్ సెకండ్ టిప్ ఈజ్ సే నో టు డిస్ట్రాక్షన్స్. ఫోన్ అనేది టర్న్ ఆఫ్ నోటిఫికేషన్ పెట్టేసి వేరే రూమ్లో పెట్టేసి డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో కూర్చుని మైండ్ కామ్ చేసుకుని మీరైతే ఫోకస్ని, కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేసుకుని మీ టైంని అయితే బాగా మేనేజ్ చేసుకుని ఎఫెక్టివ్గా మీ స్టడీస్ని అయితే కంప్లీట్ చేయడానికి పనికొస్తుంది. అండ్ అవర్ థర్డ్ టిప్ 1 minute. థర్డ్ టిప్,
యాడ్ బఫర్ జోన్స్. ఎప్పుడైనా సరే మీరు ఈ డేకి ప్లాన్ చేసుకుంటే ఆ డే కంప్లీట్గా యూటిలైజ్ చేయకపోతే, లేదంటే మీరు ఆ డేలో ఈ టాస్క్ని చేయలేకపోతే ముందే దానికి ప్లాన్ బిగా ఒక ఆప్షన్ అనేది రిటైన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్ టాస్క్స్ని, డిలేస్ని మనం ఆ ప్లాన్ బి డేట్లో ఏదైతే ఉందో అప్పుడు కంప్లీట్ చేసేయచ్చు. అండ్ అవర్ ఫోర్త్ టిప్ వచ్చేసి క్లాస్ 2 క్యాలెండర్ సింక్. మీరు అనేది ఒక డిజిటల్ క్యాలెండర్ అయితే మెయింటైన్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ టాస్క్ని ఇంతవరకు కంప్లీట్ చేశారు, ఇంతవరకు అయ్యింది, ఇలా ట్రాక్ చేసుకుని మీ టాస్క్ని ఎఫెక్టివ్గా డెడ్ లైన్స్తో కంప్లీట్ చేయగలుగుతారు. అండ్ డీప్ వర్క్ టైం అంటే ఏంటంటే మీరు పర్సన్ టు పర్సన్ ఒక ఈ ఫోకస్డ్ టైం అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీ ఫోకస్డ్ టైంని వెతుక్కుని దాంట్లో మీరు డెఫినెట్లీ అది గోల్డెన్ అవర్, దాన్ని బాగా యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ యూస్ టైం మేనేజ్మెంట్ యాప్స్. ఫారెస్ట్, పొమోడోరో, టుడూయిస్ట్ ఇలా ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటాయి టైం మేనేజ్మెంట్కి సంబంధించిన టిప్స్, యాప్స్ అనేవి. అవి యూటిలైజ్ చేసి మీ టైంని బాగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇవాళ వీడియోలో అయితే ఇదనమాట. మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. నేనైతే ప్రతిరోజు కాకపోయినా ఎప్పుడొకప్పుడు డైలీ ఒక కన్సిస్టెంట్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హనుమాన్ లెర్నింగ్ హబ్. బాయ్ బాయ్. హనుమాన్ లెర్నింగ్ హబ్. సైనింగ్ ఆఫ్. హనుమాన్ సాయి బాబా.